హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంచీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో ఫ్లేవర్ఫుల్గా జ్యూసీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ మష్రూమ్ కర్రీని మీరు రోటీలోకైనా సరే రైస్లోకైనా సరే కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు. చికెను మటను ఇష్టపడని వాళ్ళు కూడా ఈ మష్రూమ్ కర్రీని చేసుకున్నారంటే సేమ్ అదే టేస్ట్తో మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఒకప్పుడైతే మనకు మష్రూమ్స్ సీజన్లోనే దొరికేవి, కానీ ఇప్పుడు ఇలా బటన్ మష్రూమ్స్ మనకి ఎప్పుడైనా సరే దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు చాలా ఈజీగా ఈ కర్రీని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 ప్యాకెట్స్ బటన్ మష్రూమ్స్ని తీసుకోవాలి. ఇవి 4 వరకు ఈ కర్రీ సరిపోతుందన్నమాట. ముందుగా ఈ మష్రూమ్స్ని మీరు ఇలా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి. బాగా కడిగేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా 2 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ని దీంట్లో వేసేయాలి. ఆనియన్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వేయించాలి. ఇది ఇలా బ్రౌన్ కలర్ అవుతూ ఉండగానే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అలాగే కరివేపాకు కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ముక్కలకు పట్టాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒకసారి మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిస్తే చాలు, కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టాలి. ఈ మష్రూమ్ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చారంటే చాలు, బాగా వాటర్ వచ్చేసి ముక్కలు కూడా సాఫ్ట్ అవుతాయి. ఇది మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇందులో 1 స్పూను కారం కూడా వేసేసుకుందాము. కారం వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇప్పటికే మీకు వాటర్ చాలా వచ్చింది కదా. ఇది ఇలాగే చక్కగా ఉడికించుకున్నారంటే చాలా జ్యూసీగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఇంకొక 5 మినిట్స్ మీరు ఉడకనిస్తే చాలు. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ఎందుకంటే మంచి రిచ్నెస్ ఇస్తుంది, అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలు, మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసుకొని ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత జ్యూసీగా గ్రేవీగా ఉందో. మీరు కూడా సేమ్ ఇలాగే నేను చెప్పినట్లే ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉండే యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే, మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.